Teenage is such a beautiful and at the same time a very dangerous age. ఎందుకంటే నాకు అంతా తెలుసు అన్న ఫీలింగ్, నాకు ఏది తెలియాలన్నా నాకు గూగుల్ ఉంది అనే ఒక నమ్మకం, అండ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న ఒక నమ్మకం, డిఫరెంట్ హ్యాబిట్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్న ఏజ్ ఇదే. అండ్ మనం చాలాసార్లు పిల్లలు టీనేజ్లో వ్యసనాలకో లేకపోతే డిఫరెంట్ హ్యాబిట్స్కో వెళ్ళిపోతున్నారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? టిపికలీ ఎనీ హ్యాబిట్ దట్ వి పిక్ ఈజ్ ఓన్లీ అ కోపింగ్ మెకానిజం. ఇంట్లో అటెన్షన్ లేదు, నా మాట వినట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఐ మీన్ దిస్ ఇస్ ఫర్ బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. మనం ఇంట్లో ఒక సెటప్లో ఉన్నప్పుడు మనం రోజువారీ చూసే మనుషులు వీళ్ళు, వాళ్ళ గురించి అంతా మనకు తెలుసు. మనకి రోజువారీకి మనం కలిసి ఉంటున్నప్పుడు ఎవ్రీ స్మాల్ థింగ్ అప్రిషియేట్ చేయాలి అంటే యాజ్ పేరెంట్స్ ఐ థింక్ ఇట్స్ నాట్ వెరీ రియలిస్టిక్ ఆల్సో. పిల్లలు అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇట్స్ నాట్ వెరీ రియలిస్టిక్. కానీ అదే బయట ఫ్రెండ్స్ ఏంటంటే ఆహా ఓహో అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ నచ్చుతుంది. సో నాకు ఇంట్లో అటెన్షన్ లేకపోతే నేను చేసిన దానికి విలువ వీళ్ళకి లేదు అన్న ఫీలింగ్ అనేది చాలా త్వరగా వస్తుంది. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ దట్ ఎక్నాలెడ్జ్మెంట్. అండ్ యాజ్ పేరెంట్స్ పిల్లలు సేఫ్గా ఉండాలి అని చెప్పి మనం బౌండరీస్ కొంచెం చాలా గట్టిగా గీస్తాం. ఒక్కొక్కసారి గట్టిగా గీసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇరుకుతనం అనిపిస్తుంది పిల్లలకి. అనిపించినప్పుడు బయట ఎక్కడైతే స్వేచ్ఛగా అనిపిస్తుందో అక్కడ త్వరగా వెళ్తారు వాళ్ళు. సో మన పిల్లలు ఒక హ్యాబిట్కి అలవాటు పడుతున్నారు లేదా మనకు దూరం అవుతున్నారు అంటే రూట్ కాజ్ ఎక్కడో మన కమ్యూనికేషన్లోనో మన ఎన్వైరన్మెంట్లోనే డెఫినెట్గా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పెద్దలు చెప్పేది మన మంచి కోసమే, అబ్సల్యూట్గా. ఎందుకంటే వి వాక్ దట్ పాత్. మేమందరం యాజ్ స్టూడెంట్స్, యాజ్ టీనేజర్స్, యాజ్ ప్రొఫెషనల్స్, యాజ్ వాట్ ఎవర్, ప్రతి ఒక్కళ్ళు ఈ దారి నడిచి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అందుకే పిల్లలకు చెప్తున్నా కూడా కొంచెం గట్టిగా చెప్తాం, ఎందుకంటే మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు అని. అది ఐ థింక్ ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. ద కమ్యూనికేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు ఎవరు కూడా ఈ అలవాట్లన్నీ నేర్చుకుని పుట్టరు. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ కోపింగ్ మెకానిజం ఫర్ దట్. సో వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ కోపింగ్ ఫ్రమ్? దేనికి దూరంగా పరిగెడుతున్నారు, దేన్ని వెతుక్కుంటూ పరిగెడుతున్నారు? అది తెలిసిన రోజున వాళ్ళ హ్యాబిట్స్ ఎందుకు వచ్చాయనేది కూడా మనకు అర్థమవుతుంది. అంతేగాని మన దృష్టిలో మనం అది కరెక్ట్ అని అనుకుంటే పిల్లలు ఎప్పుడు తప్పుగానే కనిపిస్తారు. కానీ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ది జనరేషన్స్ హెవ్ చేంజ్డ్. వాట్ వాజ్ అ సింపుల్ నీడ్ ఆర్ వాట్ వాజ్ లగ్జరీ ఫర్ అస్ ఈజ్ అ సింపుల్ నీడ్ ఫర్ దెమ్ టుడే. అంతేగాని మా రోజుల్లో ఇది లేదు, మీకు అన్నీ ఇస్తున్నా, మీకు అర్థం కావట్లేదు, ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంటర్నెట్తోనే పుట్టారు, వాళ్ళు మొబైల్ ఫోన్స్తోనే పుట్టారు, మనకు తర్వాత ఎప్పుడూ వచ్చింది. సో వాళ్ళ తప్పు లేదు ఇందులో. కన్వీనియన్స్ కోసం మనం కొన్ని చేసేవి ఈరోజు వాళ్ళకి అలవాటు అయిపోయినప్పుడు దాన్ని కంప్లైంట్ చేసే హక్కు కూడా చాలాసార్లు మన దగ్గర ఉండదు.